నమస్కారం మాస్టర్స్. హరి ఓం. రాజుగారికి కృతజ్ఞతలు. I will speak certain sentences in English. Probably our foreign friends can understand and all they can. Otherwise what I don't know. ఇంగ్లీష్ తెలుగు 50-50. 50-50. రాజుగారు చెప్తున్నారు 50-50 నాయన, మొత్తం ఇంగ్లీష్ చెప్పకు అని. ఓకే, చిన్న మిషన్ వాళ్ళకి ఇంగ్లీష్ అలవాటు అయిపోతుంది ఎక్కువగా. ఈ పుస్తకంలో ఎస్పెషల్ ఇన్ దిస్ బుక్ మాస్టర్స్ అండ్ డిసైపుల్స్ ఇన్ ద మోడర్న్ ఏజ్, థ్యాంక్స్ టు రాజు గారు, ఎంత అద్భుతమైన పుస్తకం అంటే యాక్చువల్లీ ఐ వాజ్ రివలింగ్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ బుక్. సో బ్యూటిఫుల్. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను, కొన్ని తెలుగులో కొన్ని అనువదించాను. ఇందులో ముఖ్యంగా అంశాలు చెప్తాను చూడండి. కొన్ని అంశాలు నేను మనకి వ్యవధి ఎక్కువగా లేదు కాబట్టి 11-10 మొత్తం ఇందులో హూ ఆర్ మాస్టర్స్ అంటే, మాస్టర్స్ అంటే ఎవరు, నెంబర్ 1 వాళ్ళ స్వరూపం ఏమిటి, వాట్ ఈస్ దేర్ నేచర్, వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి, హౌ దే వర్క్ అండ్ వాట్ ఈస్ దేర్ వర్క్ అండ్ హౌ దే వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. అనేక రకాల లోకాలనండి, తలములని చెప్పండి. హౌ దే వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్, అన్ని లోకాల్లోనూ వాళ్ళు ఎలా పనిచేస్తారు. తర్వాత పరమ గురువులు మనతో ఎలా పనిచేస్తారు, హౌ డూ దే వర్క్ విత్ అస్. ఇది కాకుండా హూ ఆర్ డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే ఎవరు, శిష్యులు అంటే ఎవరు, హౌ షుడ్ దే వర్క్, వాళ్ళు ఎలా పనిచేయాలి ఆ గురువుల యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలకు అనుగుణంగా. రిలేషన్షిప్ బిట్వీన్ మాస్టర్స్ అండ్ డిసైపుల్స్, ఆ గురువులకి శిష్యులకి, ఆ గురువులకి మానవ జాతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి. ఇది కాకుండా మన మాస్టర్ టీకే గారు, ఆయన కలిసినటువంటి కొన్ని స్ట్రేంజ్ మాస్టర్ అన్నారు, ఆయన పేరు పెట్టలేదు ఆయనకి. ఆయన కలిసినటువంటి కొన్ని పరమ గురువులు ఆయన జీవితంలో స్థూలంగా కలిసి వాళ్ళు ఆయన ఏ విధంగా మిస్టీరియస్ వే ద మాస్టర్ యూస్ టు అపియర్ టు హిమ్ అండ్ గైడ్ హిమ్, మాస్టర్ ఈకే. సో సర్టన్ థింగ్స్ హీ ఆల్సో మెన్షన్డ్. అండ్ ఆల్సో కొన్ని సాధనలు, మన జీవితానికి శిష్యుడిగా ఉండడానికి కొన్ని సాధనలు వాళ్ళు ఇచ్చారు. ఆఫ్టర్వర్డ్స్ మాస్టర్ గారు చెప్పారు. తర్వాత సమ్ డీపర్ రివలేషన్స్ ఆఫ్ ట్రూత్స్. ఇది కాకుండా ప్లెయిన్ టు ప్లెయిన్ కనెక్షన్, అంటే ఈ లోకానికి ఉన్నటువంటి ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి పరమ గురువులకి ఏ విధంగా మనం సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. తర్వాత మాస్టర్స్ టీచింగ్ మెథడ్, మాస్టర్స్ గురువులు మనకి శిక్షణ ఇచ్చేటువంటి విధానం ఏమిటి. ఇది కాకుండా శిష్యుడికి మామూలుగా ఉన్నటువంటి స్టూడెంట్కి తేడా ఏమిటి. ఇది కాకుండా వాట్ ఈస్ ట్రూ సబ్మిషన్ టు ద గురువు, సమర్పణ బుద్ధి, సమర్పణ భావం అంటే ఏమిటి. డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషన్ అండ్ లవ్, ఉద్రేకము ప్రేమ, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అండ్ దెన్ 3 మంత్రాలు, వాట్ హీ గాట్ ఫ్రమ్ హిస్ గురు, 3 మంత్రాస్ హీ గాట్. ఆ 3 మంత్రాలు గురువు గారు చెప్పారు. పరమ గురువులు ఎవరోను, పరమ గురువుల సేవకి మన యోగ్యత ఏమిటి. ఇంకొకటి ఇది కూడా ఉంది, వాట్ ఈస్ అవర్ ఎలిజిబిలిటీ ఆర్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్స్ అండ్ ఆల్సో అల్టిమేట్ డిసైపుల్షిప్. ఈ విధంగా అవుట్ ఆఫ్ 220 pages బుక్ లో ఐ హావ్ రెడ్ ఇట్ ట్వైస్. అండ్ దెన్ ఆయన పీడిఎఫ్ ఫార్మాట్ పంపిస్తే దాన్ని నేను మళ్ళీ చూసుకుని కొన్ని సెలెక్టెడ్ పాయింట్లో ప్రింట్అవుట్ తీసుకుంటే అది 21 pages, 21 pages I took out the print out, but I can't speak on 21 pages, but I'm so inspired to give you some beautiful things, that's all, in the certain parts of this book. Now ఒక వేదన మాస్టర్ గారు చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో తాత పుత్రుడు మనవుడికి ఉన్నటువంటి సంబంధం పోవడం వల్ల ఈ శిష్యత్వం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది యాక్చువల్లీ మనకి అర్థం కావటం లేదన్నారు ఆయన. బికాస్ దేర్ ద డిస్కనెక్షన్ బిట్వీన్ ద గ్రాండ్ ఫాదర్ అండ్ ద సన్, there is no continuity of the knowledge of eternal wisdom in terms of teaching the subtle truths of culture. Master has expressed his anguish in this book. ఇంకా కాకుండా మాస్టర్ ఆల్సో ఏం చెప్పారంటే, గురుకుల వాసం యొక్క ప్రాముఖ్యత, ఆ గురుకుల మనకు వచ్చేటువంటి విలువలు ఏమిటి, మనం నేర్చుకోవాల్సి ఎందుకు ఏమిటి అవుతుంది, దానివల్ల లాభాలు ఏమిటి, ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకొక విషయం చెప్పారు. ఇది మనకి భగవద్గీతలో చెప్పినట్టుగానే సమత్వం యోగ ఉచ్యతే అని ఆయన అనలేదు. ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. శిష్యుడికి ఏం కావాలి అంటే సమత్వ బుద్ధి కావాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అలజడులకి గురి కాకుండా ఇన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్, ద ట్రాంక్విలిటీ ఇన్ ఎ డిసైపుల్ ఇస్ ఎ మస్ట్ ఇన్ ఆర్డర్ టు బీ ఎ డిసైపుల్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్. ట్రాంక్విలిటీ ఇన్ ద మైండ్. అండ్ వాట్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ ద గ్రేట్ గురూస్? పరమ గురువులు చెప్పే విషయాలు ఏంటి? నేను ఇలా తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎన్ని పాయింట్స్ మనం వీ కెన్ కవర్. ఆయన చెప్పింది ఏంటంటే, పరమ గురువులు చెప్తారట, అందుకే 20వ శతాబ్దంలో ఆశ్రమ్స్ మేము ఎంకరేజ్ చేయమని చెప్పి డీకే గారు అన్నారని చెప్పి ఈకే గారు ఉపన్యాసాలు చాలా మంది చెప్పారు. ఈకే గారు మా ఇంటికి వస్తుండేవాడు చిన్నప్పుడు కూడాను. ఆయనతో అలా కూర్చుని ఉండేవాళ్ళం నా దగ్గర. కాబట్టి ఇంకా ఆయనకు ఏంటంటే, ఇంట్లోనే ఉండండి, స్టే వేర్ యు ఆర్. అది పరమ గురువుల యొక్క సందేశం. ఇంకోటి ఏంటి, మాస్టర్ గారు ఏమంటారంటే, ఇల్లే మన యొక్క ప్రయోగశాల. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎలా పోగొట్టుకోవాలి, ఆ అంతర్యామిత్వాన్ని ఎలా సాధించాలి, అందులో ఉన్నటువంటి ఒకటే చైతన్యం ఒకటే అని అర్థం ఎలా చేసుకోవాలి, మన సంబంధ బాంధవాలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, హౌ డు ఇంప్రూవ్ రిలేషన్షిప్స్. సో మాస్టర్ సేస్ హియర్, ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ లాబొరేటరీ ఆఫ్ లెర్నింగ్. In a family, we can learn in the midst of so many relationships how to behave, how to be with wife or husband or children, and how to absorb all kinds of unnecessary heat, how to radiate, how to practice patience and tranquility in spite of all the difficulties in a family. So family is a laboratory, మాస్టర్ సేస్ ఇన్ దిస్ బుక్. ఇంట్లోనే ఉండండి, ఈ ఇల్లే మనకి ప్రయోగశాల అని గురువులు, పరమ గురువులు ఎప్పుడు కూడా చెప్తారట. చెప్పిన తర్వాత మరో విషయం ఏంటంటే, గురువులు ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళకి మధ్య ఈర్ష్యా ద్వేషాలు ఏం లేవు. అగో నా శిష్యుడు అనేవాడు వాడి దగ్గరికి వెళ్ళాడు, వాడి దగ్గరికి ఎందుకు, ఆ గురువు గారి ఎందుకు వెళ్ళారండి? ఎందుకంటే ఒక అన్నయ్య హఠయోగి, మాస్టర్ గారు అంటారు, ఈకే గారు, వై డిడ్ మై డిసైపుల్ వెంట్ టు హిస్ డిసైపుల్, ఐ మీన్ హిస్ దట్ టీచర్, వై మై డిసైపుల్ ఇస్ మై డిసైపుల్ అనేటువంటి వ్యత్యాసం అందులో ఉండదు. వాడిని అన్న ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళు, మొత్తానికి అన్ఫోల్డ్ లైక్ ఏ ఫ్లవర్, blossom forth like a flower wherever you want to be, but then spread the fragrance in the world and realize your own essential nature, or అంతర్యామిత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిదే నీ యొక్క కర్తవ్యం. కాబట్టి దాని ఎందే దృష్టి పెట్టి ఉండు. కానీ వీళ్ళ మధ్య ఎటువంటి రాగద్వేషాలు కానీ, పోల్చుకు చూడడం కానీ, వాడు ఎంత గొప్పవాడు, వాడికి ఎంతమంది ఆశ్రమాలు ఉన్నాయి, వాడికి ఎంతమంది శిష్యున్నారు అనేటువంటి దరిద్రగొట్ట ఆలోచనలు పరమ గురువులకు లేవు. మనకు ఉంటాయి అవన్నీ కూడా. పక్కవాడిని ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మనం చచ్చిపోతాం, వాడు ఫ్రిడ్జ్ కొన్నాడు, మన ఫ్రిడ్జ్ కొనలేదని. ఇంకొకటి, పరమ గురువులు చాలా మంచిదండి, దూరంగా ఉంటూ మనల్ని గమనిస్తూ ఉంటారు. ఇది లెడ్బేటర్ గారు కూడా చెప్పారు, లెడ్బేటర్ గారి పుస్తకాలు కూడా ఉన్నాయి. మాస్టర్స్ హ్యావ్ సెడ్ దట్ ద గ్రేట్ మాస్టర్స్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్ అబ్జర్వ్ అస్ బీయింగ్ ఎ ఫార్ ఫ్రమ్ అస్, బట్ హౌ దే అబ్జర్వ్ బీయింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ అస్, దే అబ్జర్వ్ అస్ క్లోజ్లీ. దట్ ఈస్ ద సీక్రెట్. How can they be far away from us, at the same time observe us very closely? ఇది వాళ్ళ ఒక ప్రక్రియ. అది అంటే దూరంగా ఉంటూ దగ్గరగా మనం చూస్తారు. ఒక వ్యాఖ్యానం చేసుకోవచ్చు, ఇంకా మాస్టర్ గారు చెప్పినవి చాలు రహస్యం. ఉదాహరణ అంటే సీసీటీవీ కెమెరా లాగా. ఇప్పుడు మీ ఇంట్లో ఏం చేస్తున్నారో ఆ సీసీటీవీ పెట్టుకుని మొబైల్ చూసుకోవచ్చు కదా, ఏం చేస్తున్నారో అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ విషయం తర్వాత ఇంకా కొన్ని విషయాలు చక్కగా చెప్తారు. నిజమైన శిష్యత్వం చాలా మంచి పాయింట్ అండి ఇది. నిజమైనటువంటి శిష్యత్వం ఎందులో ఉంటుంది అంటే మౌనంలోనే ఉంటుందిట. అంటే మనం ఎంత మౌనంగా ఉంటే ఆ మౌనంలోనే శిష్యత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది. మాస్టర్ సేస్ ద రియల్ డిసైపుల్షిప్ ఈజ్ ఇన్ సైలెన్స్. ద మోర్ we are silent, the more master can reach us. More we are agitated in the mind, the masters cannot reach us. మాస్టర్ ఈకే గారు అంటుండే, మాస్టర్ గారు చెప్తుండేవారు కదా, ఏరా మాస్టర్ గారు అంటే మేము తలుచుకున్నాను, మేము ప్రార్థన చేశాను, నా ప్రేయర్ మీకు అందిందా అంటే, నాకు అందిందిరా వెధవా, నా ప్రేయర్ నేను చెప్పిన సందేశం నీకు అందలేదు, ఎందుకని నీ మనసు అలజడిగా ఉంది కాబట్టి అన్నారు ఆయన. ఈ చచ్చు ప్రశ్నలు వేయకు, నేను తలుచుకుంటే మీకు అందుతుందా అని. నాకు అందుతుంది, కానీ నేను చెప్పిన జవాబు నీకు అందిందా అంటే లేదండి. ఎందుకు అంటే నీ దరిద్రం కాబట్టి అన్నాడు ఆయన, గురువు గారు, మాస్టర్ గారు. మరి రిసీవింగ్ సరిగ్గా ఉండదు, ట్రాన్స్మిటర్ బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి అదొకటి కాకుండా నిజమైన శిష్యత్వం, ది రియల్ డిసైపుల్షిప్ takes place in silence, because the guru teaches in silence and the disciple learns in silence. దక్షిణామూర్తి ఆయన మౌనమే కదా.
శిష్యాస్తు చిన్న సంశయాః. ఆయన మౌనంగా ఉంటే శిష్యులు సనకాదు అందరూ అన్ని సంశయాలన్నీ పోయేటి. ఆయన మౌనంగా ఉంటున్నారు. అది ఒకటి. కాబట్టి ఆ! నేను మాస్టర్ గారు ఏమంటారంటే, శిష్యుల్లో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, మన జాతికి, మానవ జాతికి మనం మనకుగా ఒక వేరుగా, సమాజానికి, సమష్టి చైతన్యానికి వేరుగా, ఒక ముక్కలాగా వేళ్లాడుతూ, ఒక గోడలు కట్టుకొని, నేను వేరు, ఇది సమాజం వేరు, ఈ ప్రగతి ఈ చైతన్యం వేరు, నేను వేరు అనేటువంటి ఒక గోడలు కట్టుకొని వెలుగుతున్నాం. ఒక ముక్కలా జీవిస్తున్నాం. కాబట్టి ఈ విష్టి చైతన్యము, సమష్టి చైతన్యానికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం అంటే అంతర్యామిత్వాన్ని తెలుసుకోలేకపోతే నేను విడిగా ఉంటాను. ఈ సమాజం వేడిగా ఉంటుంది. మిగతా ప్రజలందరూ నాకన్నా భిన్నంగా ఉంటారు. ఆ భిన్నత్వం అనేటువంటిది పోయి ఎప్పుడైతే ఏకత్వాన్ని మనం సాధిస్తామో అప్పుడే శిష్యత్వం అనేటువంటిది లభిస్తుంది నాయన అన్నాడాయన. మంచి పాయింట్ కదా అది. I'll explain. I'm coming to the English. He says, Master says so beautifully that each of us, human beings, as a unit, individual unit, we are actually living encapsulated by our own desires and lust and greed and thoughts. So we are actually encapsulated, locked ourselves within, and we are cut off from the total consciousness which is around us. And the discipleship begins only when I dissolve my walls within that have been constructed over many lives. When I dissolve them, and then I feel oneness between me and the people and all the humanity, and not only humanity, Master speaks about animal kingdom, plant kingdom, and the whole universe. And the connection is not established until this oneness is realized. The real discipleship doesn't begin. I think you understood, sir, in English. Real discipleship begins only then. And therefore, ఇంకో విషయం ఏంటంటే శిష్యులుగా అంటే ప్రొబేషన్ కాకుండా సరే బ్యూటిఫుల్ థింగ్. ఎప్పుడండి మా పరమ గురువులు కూడా మమ్మల్ని శిష్యులుగా స్వీకరిస్తారు, వాళ్ళ శిష్యుల జాబితాలో మన పేరు చేరుస్తారు అని అంటేట మన మాస్టర్ గారు అంటారు, ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈజ్ వెన్ ద మైండ్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ టు ద డీపర్ లేయర్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. దెన్ ద disciples are recruited by the masters. Interesting thing. ఎప్పుడు తెలుగులో దానివంటి ఎప్పుడైతే ఆ గురువులు మన పేరు కూడా భర్తీ చేసుకోండి, నన్ను కూడా భర్తీ చేసుకోండి మీ జాబితాలో, మీ గ్రూపులో అంటే ఎప్పుడు మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పొరలు అన్నీ విచ్చుకొని వికాసం పొందిన తర్వాత ఆ వికాసించడం అనేటువంటిది ప్రారంభించడం అయినప్పుడు అప్పుడు ఈ గురువులు చూసి మనల్ని చూసి గమనించి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి, అయ్యా నాయన ఇప్పుడు నేను ప్రొబేషన్గా, డిసైపుల్షిప్గా లేకపోతే శిష్యుడిగా నేను అంగీకరిస్తున్నాం, మా దగ్గరికి రా, ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతారు. ఒక విషయం చెప్తాను. ఎనీ బెసెంట్ has given a so beautiful example. First I speak in English, then I come to Telugu translation. We always get doubt, how is that masters of the higher plane can know me, an individual, a small speck on earth? How can they identify me in the huge 8 billion population? How do they know me? Annie Besant gave a so beautiful example. She says, if you sit on a top of a mountain and watch below in the night a hamlet or a village, and that there are many bulbs glowing, lights are glowing, and from sitting on the top you can know which light is brighter and which light is very dim, right? So similarly, the masters who are beyond the plane of the intellect, they know us from that angle, from that plane, they see us and they see the spark and they straight come to us. So we don't have to do anything except be where you are and start unfolding. Be there అంటే మాస్టర్ గారు ఏమంటారంటే, ఇక్కడ మన యానివర్సరీ ఏముంటుందంటే, మనం ఏమండి నిన్న ఎక్కడండి, నేను ఎక్కడ అక్క భూమి భూలోకంలో భారతదేశంలో విశాఖపట్నం, ఆంధ్రలో విశాఖపట్నంలో ఏదో చిన్న సందు, ఆ సందులో చిన్న ఇల్లు, ఆ ఇంట్లో నేను, ఆ గురువులను ఎలా గమనిస్తారండి అనుకుంటేట. ఆ ఉదాహరణకి యానీ బెసెంట్ ఏమన్నారంటే, చక్కటి ఉదాహరణ, చిన్నప్పుడు చదివారు, మా బాబాయ్ గారు చదివించారు ఇవన్నీ కూడాను.
ఎలా అంటే పై కొండ మీద కూర్చుని రాత్రిపూట కింద ఒక గ్రామాన్ని చూస్తే ఆ లోపల వెలుగుతాయి, లైట్ వెలుగుతాయి కదా, ఆ పైనుంచి చూసిన వాడికి తెలుస్తుంది ఏ ఇంట్లో వెలుగు కాంతివంతంగా ఉందో తెలుస్తుంది కదా. అదే విధంగా బుద్ధికి పైన ఉన్నటువంటి ఆ స్థితిలో అక్కడి నుంచి మన బుద్ధిలో ఉన్నటువంటి సుముఖత అనేటువంటిది లేదా విచ్చుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక వెలుగు ఆ వెలుగును చూసి వాళ్ళే మన దగ్గరకు వస్తారు. అందుకే మహామంత్రం ఏమిటి? when the pupil is ready, master appears. ఇది సత్యం. ఇది మాటికి సత్యం 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 సత్యం. చిన్మయానంద వారు అదే అంటూ ఉండేవారు, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడే ఉండు, అన్ఫోల్డ్ అవ్వు చాలు. నేను కూడా మొదట్లో రాశాను, స్వామీజీ మా నాన్నగారు పోయారు, మా కాంసగారు అన్నగారు అనమాట. తర్వాత మా అమ్మగారు ఉన్నారు, మేము 5 అన్నదమ్ములం, నేను పెద్దవాడిని, మీ దగ్గరికి వచ్చి సేవ చేయాలని ఉంది, నా డిగ్రీ అయిపోయిన తర్వాత వస్తాను అంటే ఆయన ఉత్తరం రాశారు నాకు. సార్ స్టే వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా అక్కడే ఉంటాను ఆయన అన్నాడు. వర్క్ హార్డ్ ఇన్ సర్వీస్ ఆఫ్ యువర్ బ్రదర్స్, నీ అన్నదమ్ముల కోసం తల్లి కోసం బాగా కష్టపడు. when they grow and stand on their own feet, that is the time for you to retire and join Sandipani అన్నారు ఆయన. ఎప్పుడైతే వాళ్ళని సెటిల్ అయిన తర్వాత అప్పుడు రా అన్నారు. అప్పటిదాకా ఏం చేయాలి? స్టడీ స్క్రిప్చర్స్ యాజ్ బెస్ట్ యాజ్ యూ కెన్ అండ్ కంటిన్యూ టు సర్వ్ సొసైటీ. చక్కటి ఉత్తరం అమెరికా పిట్స్బర్గ్ నుంచి ఉత్తరం ఇచ్చారు ఆయన. when they said ఐఎమ్ హ్యాపీ, ఆయన మళ్ళీ అడగలేదు ఎప్పుడు చేరాలి అని. 93లో నన్ను చూసి గురుదేవులు క్లియర్ యువర్ డెట్స్ అండ్ కమ్ అన్నారు. చాలా తీక్షణంగా చూశారు కళ్ళల్లోకి. క్లియర్ యువర్ డెట్స్ అండ్ కమ్. అప్పుడనుకున్నా అబ్బా గ్రీన్ సిగ్నల్ వచ్చిందిరా ఆయన అనుకున్నాను. ఆ వచ్చిన తర్వాత 3 ఏళ్ళు పట్టింది నాకు మళ్ళీ చేరడానికి. అంటే ఇలా అన్ని సర్దుకున్నాను నేను. కాబట్టి ఆ గురువుల కృప ఉంటేనే జరుగుతుంది కానీ మన చేతిలో ఏం లేదు. దట్స్ వాట్ బ్యూటిఫుల్ గా చెప్పారు ఇక్కడ. ఇంకా మంచి విషయాలు ఉన్నాయి. మనకి మనమే క్రమశిక్షణ విధించుకోవాలన్నట్ట గురువులు ఏమంటారట? వీ డోంట్ డిసిప్లిన్ యూ. మాస్టర్స్ సే వీ డోంట్ డిసిప్లిన్ యూ, యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. We only tell you the consequences of indiscipline, but you have to follow your discipline. We don't give any don'ts. Don't do this, don't do that. అలా అలవాట్లేదు గురువులకి, వదిలేస్తారు. మాస్టర్ గారు అంటే మధ్యలో ఆల్కహాల్ తాగాలా లేకపోతే బీడీ తాగాలా, ఈ తినాలా, ఎక్కువ తినాలంటే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. నువ్వు ఏం తింటావో ఏం తాగుతావో నీ చావు నువ్వు చావు. కానీ వీటి యొక్క విధానం సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో అది మేము చెప్తాం, కానీ ఇలా ఉండు అని మేము చెప్పాం. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఇది విషయం చెప్పిన తర్వాత శిక్షా విధానం ఎలా ఉంటుంది అంటే ఆచార వ్యవహారాల గురించి వాళ్ళు పట్టించుకోరు. మన జీవన విధానాల పట్ల వచ్చే నష్టాలు దుఃఖాలు మనకు తెలియజేస్తారు కానీ దే డోంట్ బాదర్ అబౌట్ ఎనీ ఆఫ్ ద థింగ్స్. నౌ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. స్ట్రైట్ గా ఐ విల్ జస్ట్ వాంటెడ్ టు గో సమ్ ఆఫ్ ద పాయింట్స్ అండ్ స్కిప్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మాస్టర్ గారి పుస్తకంలో ప్రతి లైన్ ప్రతి పదం కూడా ముఖ్యమే. మామూలుగా ప్రొఫెసర్ ఇన్ ఆర్డినరీ ప్రొఫెసర్స్ దే టీచ్ యూ ద సిలబస్ డిజైన్డ్ బై సమ్ ది యూనివర్సిటీ సిలబస్ ఆర్ సంథింగ్. ఏ డిసైపుల్ ఇస్ వన్ who never decides his subject but who allows the teacher to decide. ప్రత్యేకించి for each disciple a master gives a separate individual syllabus. So that is actually master and disciple is a unique one-to-one relationship. We are in a group. ఆ గ్రూప్ లోనే డీకే గారు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇష్టం ఎందుకో తెలియదు. కాబట్టి ఆ మా చిన్మయానంద వారు అన్న మహాత్ములు చాలా మంది కలిసిన జీవితంలో కొంతమందిని వెరీ క్లోజ్ టు మై హార్ట్. పూజ్య గురుదేవ్ సద్గురు శివామూర్తి గారు, మాస్టర్ ఈకే గారు. హౌ ఐ గాట్ కనెక్టెడ్ సో డీప్లీ విత్ ఈచ్ ఆఫ్ దెమ్ అనేటువంటిది వీ డోంట్ హ్యావ్ టు అనలైజ్ ద కాజెస్. బీ హ్యాపీ నో దట్ దే హావ్ కమ్. వై డూ యూ అనలైజ్ ద కాజ్ ఎవ్రీ టైమ్? టైం వేస్ట్, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం. Therefore here ఇక్కడ చెప్తారు వెరీ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ చెప్తారు మాస్టర్ గారు. పరిణామంలో మొదటి కొన్ని జన్మలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మన ఎవల్యూషన్ లోట ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లేటర్ ఆన్ దిస్. మన పరిణామంలో మొదటి కొన్ని జన్మలు ధర్మాలు విలువలని ఆచరించడం అనేటువంటిది సమాజానికి భయపడి చేస్తాడు కానీ స్వాభావికంగా చెయ్యట.
in the beginning stages of many lives of his evolution, a person follows dharma or the moral and ethical code of one's own life. It's not that he is really interested to follow that from his own heart. No, he is actually observes certain moral code of principles for many lives only because of being afraid of society, fearful of society. What society would think about me? మన సమాజం ఏమనుకుంటుందండి, నలుగురు ఏమనుకుంటున్నారండి, ఏమనుకుంటారు అని భయపడి ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కానీ స్వతసిద్ధంగా ధర్మంగానే నా స్వరూపంగా ఉండాలని అనుకోడు. మాస్టర్ గారు చెప్పిన పాయింట్ అది. అర్థమవుతున్న పాయింట్స్ అన్ని కొన్ని ఎందుకు అర్థం బ్రహ్మాండంగా వింటున్నా మీకు. రెండవది ప్రేమ వేరు, ఉద్రేకం వేరు. చాలా ఇది నారదుడు కథ చెప్తారండి. నారదుడు కథ చెప్తారు. 3 మంత్రాలు చెప్పారు నారదులు. అంటే ఆ ముందు మనకి భాగవతం చదవని తెలుస్తుంది. ముందు కల్పంలో నారదుడు యొక్క చరిత్ర మాస్టర్ గారు బాగా చెప్పేవారు. ఆయన పుస్తకం చదివినప్పుడు చక్కగా మనకి రహస్య ప్రకాశం అంతా రహస్యమే. బ్యూటిఫుల్ పుస్తకాలు అసలు చదువుతూ ఉంటే అలా ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటారంటే we understand that pity is a weakness and love is strength. Pity makes us weak, whereas love makes us and others strong. So ప్రేమ వేరు. ఆ పిటి అనే పదానికి నేను తెలుగులో కావాలని భావోద్రేకము అని అనువాదం చేసుకున్నాను. దయా, భావం, ఉద్రేకం. ఇప్పుడు కాబట్టి ఈ గురువు ఇచ్చిన మంత్రాలు ఏమిటి చూడండి. ఆ గురువులు మొదటి శక్తినిస్తుంది, రెండవది మానసిక బలహీనతలను గురి చేస్తుంది. ఇది వ్యత్యాసం. ప్రమ గురువులు ప్రేమ సంకల్పం వేరు, ప్రేమ వేరు, ఆవేశం వేరు. ప్రేమలో ఆవేశం లేదు, ఆవేశంలో ప్రేమ లేదు. ఇన్ పిటీ దేర్ ఇస్ నో లవ్, ఇన్ లవ్ దేర్ ఇస్ నో పిటీ. బట్ మాస్టర్ స్పీక్స్ అబౌట్ అడల్టరేటెడ్ లవ్, అంటే కల్తీ ప్రేమట మనదంతా. ఎందుకని? భావోద్రేకాలతో మిశ్రితమైనటువంటి ప్రేమ మనది. ఆ భావోద్రేకాలు తీసి ఇప్పుడు నారదుడు ఆ ఋషులు అడిగేట నారదుల వారిని ఆ ముందు జన్మలో, ముందు కల్పంలో, అయ్యా మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుందా అంటే, మా అమ్మ నన్ను బాగా ప్రేమిస్తుంది కదా అంటే, అది ప్రేమ కాదురా, మీ అమ్మ నిన్ను కొడుగ్గా చూస్తుందా దేవుడిగా చూస్తుందా అని అడిగేట ఋషులు. కొడుగ్గా చూస్తున్నాడు అంటాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అంటే ఋషులు అంటారట, కొడుగ్గా చూస్తున్నది కాబట్టి అది శుద్ధమైన ప్రేమ కాదంటాడు. ఎప్పుడైతే నీ తల్లి నిన్ను కొడుగ్గా చూస్తున్నదో అది శుద్ధమైన ప్రేమ కాదు. ఎప్పుడైతే నిన్ను భగవత్ స్వరూపంగా చూస్తుందో అది శుద్ధమైన ప్రేమ. ద డే యువర్ మదర్ సీస్ యూ నాట్ యాజ్ హర్ సన్ బట్ యాజ్ డివినిటీ, then expresses her love, that love is pure. The love expressed by mother towards her son, seeing her son as her own son, it is adulterated love. It's an emotional blunder in relationships. దాన్నే మా గురుదేవులు చాలా, మీరు తట్టుకోవాలి ఆ పదాన్ని. ఆయన ఏమన్నారు సార్ గురుదేవ, కమర్షియల్ లవ్ అన్నాడండి ఆయన. ద లవ్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ కమర్షియల్ లవ్ అన్నాడు. నాకు భయం వేసింది చెప్పడానికి, బాబు ఇది ఇలా చేస్తున్నాడు. అంటే వ్యాపారం, ప్రేమ అనేది వ్యాపారం. అమ్మని అడుగుతావు లేదా, పెద్ద అయిన తర్వాత నాకేం తెస్తావు, ఇది వ్యాపారమా కాదా? కమర్షియల్ లవ్ ఇస్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్. మాస్టర్ గారు చాలా చెప్పారు. తర్వాత ఇంకో విషయం అండి, మంచి విషయం నాకు అది. మాస్టర్ గారు చెప్పిన విధానం అద్భుతం. ఇంకొకటి, మనలోట రకరకాల మండే వాయువులు ఉన్నాయట, గ్యాసులు ఉన్నాయట, గ్యాసులు. There are many things in us, reactionary gases stored in us. Nobody can make you unhappy. Everybody brings just a lighter. That's it. When lighter పట్టుకొచ్చే, when somebody brings lighter or matchstick and it burns. What burns? What is in me, it burns. Therefore, don't blame the world that they are disturbing you. World cannot disturb you. They may carry their matchstick, but if you are unnecessary, you are explored. Inflammable gases are in you and they are causing the problem అన్నారు గురువు గారు. అది తీసేస్తే వాడి అగ్ని మీద వేసుకున్నా, వాడు ఇంక పెద్ద మంట మసాలా పట్టుకున్నా, నిప్పు తెచ్చుకున్నా, వీఆర్ నాట్ డిస్టర్బ్. చాలా గొప్ప పాయింట్ అండి. సాధన చేసుకోవాలి, లేకపోతే ఇది భగ్గుమనే వాయువులు మనలో ఉన్నాయట. ఇంకా అందరినీ వదిలేయడం త్యాగం కాదు, వైరాగి. మనం
మాకు ఈ విశాఖపట్నంలో నేను ఉండగా 20 ఏళ్ల క్రితం ఒక ఆవిడ ఎవరో వచ్చింది. వచ్చి ఎవరో ఒక సత్సంగంలో అక్కడో కలిసి అందరి ఆడవాళ్ళకి బోధ చేస్తున్నది. మీరు మీ మొగుళ్ళను వదిలి రమణాశ్రమం వెళ్ళండని. వాడి బోధ. మీరు కూడా మీ మొగుళ్ళను వదిలేసి రమణాశ్రమం పొండిట. అమ్మ తల్లి ఇలాంటి దరిద్రగడ ఉపవాసం చేస్తుంది ఏంటంటే ఆవిడ మొగుడిని వదిలేసి వెళ్ళిపోయింట. ఆయన ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే అక్కడి నుంచి వచ్చి చూస్తుందట. ఇది తిట్టారు గురు మాస్టర్ గారు. ఇలాంటి వదలడం కాదురా, త్యాగం వేరు. అబాండన్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ కి అబాండన్మెంట్ అక్కర్లేదు. అది గీతలో చెప్తారు చక్కగా అన్నది. రెనౌన్సియేషన్ ఇస్ విదిన్, అబాండన్మెంట్ ఇస్ అవుట్ సైడ్. యూ కెన్ రెనౌన్స్ ద వరల్డ్ ఫ్రమ్ విదిన్, యూ నీడ్ నాట్ అబాండన్ ఎనీథింగ్. అది గురువులు చెప్పేటువంటిది. మంచి విషయం ఒకటి చెప్పేస్తాను ఆఖరిని చెప్పేసి మీతో. నీవు లేని నీలో నేను ఉంటాను, నీవు ఉన్న నీలో నేను ఉండను. బ్యూటిఫుల్ థింగ్. He says, when your thought is present, you are present and I am absent. Master says, when your thought is present, you are present, I am absent. Only when your presence is forgotten by you, my presence will be there in you. If you forget yourself, you find me. If you are conscious of yourself, you don't find me. ఆ తెలుగులో వాక్యం నాకు ఇలా వచ్చింది లోపల. నీవు లేని నీలో నేను ఉంటాను, నీవు ఉన్న నీలో నేను ఉండను అని పరమగురువులు చెప్పాను. ఇది ఒకటి చెప్పేసి వదిలేస్తాను. మరణ చింతన, మరణ భయం లేకపోతే అసలు మనకి మరణమే లేదుట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్, యాక్చువల్లీ దెర్ ఇస్ నో డెత్. చిన్మయానంద వారు చాలా 88లో ఎప్పుడో ఉపన్యాసం ఇస్తే ఆ డెక్కన్ క్రానికల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ హెడ్డింగ్ ఏమో తెలుసా? మరణే మే మజా హై చిన్మయానంద. మరణే మే మజా హై, దేర్ ఇస్ ఎ థ్రిల్ ఇన్ డెత్, స్వామి చిన్మయానంద. దెన్ హి స్పోక్, డెత్ ఈజ్ ఎ చేంజ్ అన్నారు. అదే ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు గురుదేవులు. ఇంకొకటి ఆఖరిని మీకు చెప్తాం, ఒక మంచి చెప్దామని. ఇది అందరూ మనం వినాలండి. మనం ఎంత డోంట్ బి డెత్ కండిషన్డ్, అది నేను హెడ్లైన్ చేసుకున్నాను. అంటే మన మైండ్ అంతా కూడా జీవించడం కన్నా చావు మీదే ధ్యానం ఎక్కువ చేస్తాం. చేస్తాం మనం అంటామంట, నేను చచ్చే లోపల నా కుటుంబం కోసం సంపాదించుకోవాలి, నేను చచ్చే లోపల నా కొడుకు పెళ్లి చేయాలి, నేను చచ్చే లోపల కొడుకుని ఉద్యోగం తెప్పించాలి, నేను చచ్చే లోపల మా కూతురు పెళ్లి చేయాలి, నేను చచ్చే లోపల ఇల్లు కట్టుకోవాలి. అలా చచ్చే లోపల అని వీడు చావుని జపం చేస్తున్నట్టు వీడు మాస్టర్ గారు చెప్తున్నారు. ఇంకా అన్నారు ఇంగ్లీష్ లో. For example, a fellow feels like earning a lot of money before he dies. He thinks, before I die, I have to earn my family. Another fellow thinks, before I die, I must educate my son. A third fellow thinks, before I die, I should get my children married. Another fellow thinks, before I die, let me complete the building of my house. So, in the minds of many people, there is a phrase, before I die. So, many minds are essentially death conditioned. This is because of a lack of scientific understanding of what we call death. డెత్ కండిషన్ నాకు బాగా నచ్చింది. చచ్చే లోపల అని. ఆ చావు గురించి ఎక్కువ పెట్టుకుంటాం కానీ జీవించడం అనేటువంటి మనం ఆలోచించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్. గురువులు, పరమ గురువుల యొక్క కృప, ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. టీకే గారు, ఇక్కడున్న పరమ గురువులు, ఇక్కడ లేని వాళ్ళు కూడాను, అదృశ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, అదృశ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడాను, అందరూ కూడా ఇహ అక్షయేభ్య సిద్ధేభ్య అంటాడు ఆయన భీష్మాచార్యులు వారు. మన కనబడకుండా ఇదే ఆకాశంలో మన చుట్టూ ఉన్నటువంటి అక్షయంగా ఉన్నటువంటి సిద్ధ పురుషులకు నమస్కారం అన్నాడు భీష్మాచార్యులు వారు. శాంతిపురంలో వస్తుంది మంచి మంత్రం అది. ఇహాక్షయేభ్య సిద్ధేభ్య అంటాడు ఆయన. అంటే అసంఖ్యాకంగా ఉన్నటువంటి సిద్ధ పురుషులు ఆకాశంలోనే ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నారు కాబట్టి నమస్కారం చేసుకోవాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ వాళ్ళందరి ఆశీస్సులు మనకు ఉండాలి. మీరందరూ కూడా తొందరపడి చచ్చే లోపల చావకుండా హాయిగా జీవిస్తూ పూర్ణ ఆయుతో ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ సాధన చేసుకుంటూ, మా సాధన అంటే ఏమిటి? అరిస్టోక్రాటిక్ అన్నాడు మాస్టర్ గారు. ఇంట్లో కూర్చుని మాస్టర్ గారు ఫోటో పెట్టుకుని నేను గ్రేట్ సాధకుడిని అని సీక్రెట్గా చేస్తాను అని అనుకునే వట్ట అరిస్టోక్రాటిక్ బిజినెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అది పనికిరాదు. బయటకు వచ్చి 10 మందికి సేవ చేయి, 10 మంది కోసం జీవించు, అప్పుడే పరమ గురువులు మన దగ్గరకు వస్తారని చెప్పారు క్షుణ్ణంగా మాస్టర్ గారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఉన్నారు. మనలో ఇంకా ఆ సాధన అగ్ని, ఆ యొక్క స్పృహ అనేటువంటిది అగ్ని బాగా రగలాలని ఆ పరమ గురువుల కృప వల్ల ఈ మానవ జాతి సుభిక్షంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఈ అన్నారు రాజుగారు అన్నారుగా, ఈ ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అది జరగాలని త్వరగానే. దేర్ మస్ట్ బి
శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శుభం. థ్యాంక్ యూ.